నమస్కారం, ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 3 నెలల్లో ఆర్ఓబి వంతెనను పూర్తి చేసేలా పటిష్ట చర్యలు. వంతెన పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిర్దేశిత సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం. పత్తి కొనుగోళ్ల నిలిపివేతతో పాట్లు పడుతున్న రైతులు. దిగుబడులు వస్తున్న సమయంలో సీసీఐ చేతులెత్తేయడంపై తీవ్ర ఆందోళన. కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగించాలంటున్న అన్నదాతలు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తుడుం దెబ్బ ధర్నా. కొమరం భీం కాలనీలో వసతులను కల్పించాలని డిమాండ్ చేసిన నేతలు. ఆదివాసీల సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని మండిపాటు. రైల్వే వంతెనలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శుక్రవారం సంజయ్ నగర్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించి సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ పనులను మే, జూన్ నాటికి పూర్తి చేసేలా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా పనులు కూడా సాగుతున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం సంజయ్ నగర్ వద్ద నిర్మిస్తున్న ఆర్ఓబి పనులను రైల్వే, పోలీసు, రెవెన్యూ, ఆర్ఎన్బి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓవర్ బ్రిడ్జ్లో ఇండ్లు నష్టపోతున్న వారు తమకు కొంత సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే మరికొందరు తమకు నష్టపరిహారం రాలేదని చెప్పారు. వాటిపై పూర్తి దర్యాప్తు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ కొనసాగుతున్న పనులు, ట్రాఫిక్ సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే గేటు పడిన సందర్భంలో ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రవంతి, మున్సిపల్ కమిషనర్ జి రాజు, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, బీజేపీ కౌన్సిలర్లు గంట జీవన్, పద్మవార్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు తన వంతుగా పూర్తి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు వస్తాయని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 10 ఏళ్లు పాలించిన పార్టీలు రైల్వే వంతెనల గురించి పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 100% నిధులతో తాంసీ బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయన్నారు. భూమి, ఇండ్లు పోతున్న వారికి పరిహారం కూడా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పనులు మే, జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు. వీటితో పాటు మరో 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్ పనులు కూడా ప్రారంభం అవుతాయన్నారు. దానికి తోడే ఇండస్ట్రియల్ పార్క్ పనులకు అనుమతులు వస్తాయన్నారు. ఆదిలాబాద్లో పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి ఈ యొక్క పనులు వేగవంతం చేయాలని అధికారులంతా కూడా సమన్వయంతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ఆ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్కు నిధులు కూడా వచ్చినాయి. మిగతా నిధులు కూడా ఇంకొక 3-4 రోజుల రూపాయల నిధులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ యొక్క ఇబ్బందిని దూరం చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ స్పిన్నింగ్ మిల్ దగ్గర ఆర్ఓబి, అక్కడ ఆర్యుబి ఈ పనులన్నీ జరుగుతున్నటువంటి సమయంలో కొంత ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉన్నది. ఎట్టి పరిస్థితులలో మే ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్ లోపల ఈ యొక్క ఆర్ఓబి పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులోకి వచ్చే విధంగా మా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీనికి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, అదేవిధంగా మున్సిపాలిటీ, ఆర్ఎండ్బి, రైల్వే దాదాపు 5-6 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈ పనులన్నీ కూడా చురుకుగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా కొంత అసౌకర్యం కలిగితే కొంత సహకరించవలసిందిగా, మరి అదేవిధంగా ఏదైతే కొంత ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి బాధ్యతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు సరిపడా ప్రభుత్వం లెక్కల ప్రకారం, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు అంతా కూడా వస్తుంది. ఇంకా ఏదైనా కొంత డీవియేషన్ ఏదంటే దానికి మళ్ళీ ఇంకా సప్లిమెంటరీ ఎగ్జిక్యూషన్ కూడా దానికి జరుగుతుంది. ఎక్కడైనా చిన్న డీవియేషన్ కానీ ఏదన్నా రావాల్సిన సొమ్ము ఏదన్నా మిస్ అయితే కానీ మిగతా కూడా అవకాశం ఉంటుంది. ప్రజలంతా ఈ యొక్క ఆర్ఓబి పనులకు సహకరించవలసిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి. సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. నీటి తడులు అందించడంతో ఇటీవల దిగుబడులు పెరిగిన సమయంలో కొనుగోళ్ల ప్రక్రియ ఆగిపోతుండటంతో రైతుల పాలిట శాపంగా మారింది. పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రైతుల నుండి వినిపిస్తోంది. తాంసీ, భీంపూర్ మండలాల్లోని అన్ని గ్రామాలలో ఇప్పటికే రైతుల ఇళ్ల వద్ద పత్తి పేరుకుపోయాయి. ఇరు మండలాల్లో దాదాపు 20,000 ఎకరాల్లో పంట సాగైంది. డిసెంబర్ చివరి నాటికి సాధారణంగా పత్తి పంట ముగుస్తుంది.
ఆ తర్వాత దిగుబడి తగ్గిపోతుంది. ఈసారి వర్షాకారణంగా కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో సీసీఐ పంట కొనుగోలును నిలిపివేస్తే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల గడువును పొడిగించాలని రైతులు జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. అంకేర్ల అంకుష్, గ్రామం కప్పర్ల, మండల్ తాంసి. ఎమర్జెన్సీలో ఇట్లా పత్తి నింపాల్సి వస్తుంది. మధ్యాహ్నం కూడా పత్తి నింపి ఇటు ఏరుతున్నారు, ఇటు నింపుతున్నారు పత్తి. ఇంకొక వారం 10 రోజులు మాకు ఎక్స్ట్రా ఇస్తే ఇంకా ఏరుకోవచ్చు. ఇప్పుడే పత్తి వెళ్తున్నారు. స్టార్టింగ్లోనైతే మాకు పాటను వెళ్ళలే, కొద్దిగా కూడా వెళ్ళలే. ఇప్పుడు వాతావరణం చేంజ్ అవ్వట్లే, మాకు పత్తి మంచిగా వెళ్తున్నా, పుచ్చు లేదు, ఏం లేదు, అంత వెళ్తున్నది. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక 10 రోజులు పెంచాలి మాకు. అంతే, ఒక 20% మంది దగ్గర పత్తి ఉంది, వాళ్ళకు కూడా మంచిగా అవుతాయి. రైతుకు అదే ఎక్కువ. ఈ సంవత్సరం పత్తి వెళ్ళలే కాబట్టి ఒక 10 రోజులు పెంచుకొని ఒక సహకారం చేయాలి. మాకు కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఆదివాసీల సంక్షేమంపై ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేష్ ఆరోపించారు. కొమరంభీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారికి ఇంటి నెంబర్లో కరెంటు మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆదివాసీ సాంప్రదాయ డోలు, కిక్కిరి వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆదివాసీలను లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేటును మూసివేసి బందోబస్తు చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జి రాజుకు వినతి పత్రం అందించి సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఇంద్ర, రేణుక, వెట్టి మనోజ్, సలాం జంగు, గణపతి, నాగోరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసులపై చిన్న చూప. జై ఆదివాసీ. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేష్ మాట్లాడుతూ ఏళ్లుగా కొమరంభీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కనీస సౌకర్యాలైన రోడ్డు, తాగునీరు కల్పించలేదన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అడవులను వదిలి పట్టణంలో స్థిరపడదామని అనుకుంటే వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఇంటి నంబర్లు, మీటర్లు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండల కమిటీ మరియు కొమరంభీం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టడం, అదేవిధంగా ఎస్సీ కార్యాలయం కూడా మహాధర్నా చేపట్టి వాళ్ళకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని చెప్పేసి 2 డిమాండ్లతోటి ధర్నా చేపట్టడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపైన పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఆదివాసుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాము, మేము 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాము, అది పూర్తిగా అబద్ధం అని చెప్పేసి వల్ల తేలిపోతున్నది. ఎందుకంటే 2007 నుండి 2026 నేటి వరకు 19 సంవత్సరాలుగా అక్కడ ఆదివాసులు నివసిస్తున్నప్పటికీ ఆదివాసులకు ఇంటి స్థలాలు కేటాయించడం, ఇంటి నెంబర్లు కేటాయించడంలో కానీ, ఇంటి పట్టాలు కేటాయించడంలో కానీ, అదేవిధంగా విద్యుత్ మీటర్లు కనెక్షన్లు ఇవ్వడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరిస్తానని ఆశిస్తున్నాం. లేని ఎడల తప్పకుండా మరోసారి కమిషనర్ కార్యాలయము, అదేవిధంగా ఎస్సీ కార్యాలయాన్ని అతి త్వరలోనే ముట్టడి చేయబోతున్నాం. వేలాది మంది ఆదివాసులతోటి ముట్టడి చేస్తాం. దానికి జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత కూడా వహించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని అవివాహితుల మాల వధూవరుల కోసం వధూవరుల వివాహ పరిచయ వేదికను మార్చి 8వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. జిల్లా మాల సంక్షేమ సంఘ భవనంలో వధూవరుల పరిచయ వేదిక ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, పాశం రాఘవేంద్ర, రఘు, మేదరి స్వామి, అశోక్, శంకర్, విజయ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాల వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో 2018లో కూడా ఏర్పాటు చేశాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది.
అనేక మంది నూతన వధువరులకు కూడా పెళ్ళిళ్ళు పెద్ద మొత్తంలో జరగడం జరిగింది. దాన్ని ఉద్దేశించే మా సోదరులందరూ కూడా కోరిక మేరకు జిల్లా మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నిర్ణయం మేరకు వివాహ పరిచయ వేదిక ఎవరైతే ఆ వివాహం కాని యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిచయము పెంచుకొని వివాహాలు చేయాలన్న ఒక సంకల్పంతో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. బేలా మండలం పిట్గావ్ గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం జగదాంబమాత సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో సాగింది. శుక్రవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబాదేవి సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం బేలా మండలంలోని పిట్గావ్ గ్రామంలో అత్యంత వైభవంగా సాగింది. శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తాన జగదాంబాదేవి విగ్రహంతో పాటు సేవాలాల్ విగ్రహాలకు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రాణ ప్రతిష్టాపన చేశారు. ఘటస్థాపన, హోమాది క్రతువులను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన బంజారాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జోగురామన్న వేడుకల్లో పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. జగదాంబాదేవి విగ్రహాన్ని దర్శించుకొని పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికిన అనంతరం వేడుకల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా బంజారాల మండల అధ్యక్షులు జాదవ్ విలాస్ మాట్లాడుతూ గ్రామస్తులందరి సహాయ సహకారాలతో 40 లక్షల రూపాయలతో మందిరం నిర్మించుకున్నామన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరికి భక్తి అవసరమని సూచించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదంబామాత ఆశీస్సులు తమ గ్రామంపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరారు. सेवालाल महाराज को विनती करता हूँ, हे भगवान, हम तेरे नाम से छोटा मोटा जो मंदिर बनाए वो मंदिर में तुम आके बस गए. बसने के बाद में हमारे पांडा को, हमारे गांव को ये देवी जगदम्बा देवी और सेवालाल अच्छा देखना, हमको सुख शांति देना, आशीर्वाद देना बोल के वो आदिशक्ति को मैं पिटगांव ग्राम पंचायत बेला मंडल आदिलाबाद डिस्ट्रिक्ट तेलंगाना आज 20 तारीख सेवालाल मंदिर का स्थापना करें. जो भी हमारे गांव में छोटे या बड़े और नायक, कारोबारी और डाव, गेरिया, पटलिया हमारे समाज में ये बोल के हम ये बोलते हुए हम सब भी जो भी निर्णय लेते हैं, जो नायक फर्स्ट नंबर रहता हमारे इसमें नायक का निर्णय लेके सब गांव में चलते. और तकरीबन यहाँ पर ये गांव में आए सो हमारे बंजारा भाइयों को 40-45 साल हो गए जब से जो मेहनत करते हुए जो सेवालाल का मंदिर हम जब से हमारा सोच था, तो जब जगदम्बा और सेवालाल का तो जब से हमारा ख्वाहिश था कब होएगा अपना मंदिर, कब होएगा. जब आज भगवान सेवालाल महाराज और जगदम्बा ने प्रसन्न हो गया. आज 20 तारीख फरवरी को आज हमारा मंदिर का पिटगांव में स्थापना हुआ. क्योंकि बहुत मेहनत करना पड़ता. गांव में जो गरीब आदमी रहो, कोई भी रहो, 50 किलो 1 क्विंटल ऐसा हम भगवान के नाम पे दान करते हुए, ऐसा चंदा निकालते हुए गांव में सब जमा करे. 5 से 6 साल जमा करने के बाद हमारा ये मंदिर जगदम्बा और सेवालाल का मंदिर स्थापना करे. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి కార్యక్రమాన్ని రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస 191వ జయంతిని పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీ రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి హారతి అందించారు. అనంతరం భక్తులతో కలిసి సత్సంగం, భజనలో పాల్గొన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో చైర్మన్తో పాటు చాందా గ్రామ సర్పంచ్గా ఎన్నికైన కత్తూరి మంజుష, అఖిలేష్ను సన్మానించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు ఆర్య భూమన్న, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, సేవా సమితి సభ్యులు కోటేశ్వరరావు, శ్రీధర్, హనుమాన్లు, సాయి, ప్రశాంత్, శ్రీకాంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తూ ప్రజలంతా ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్నారు. నేటి సమాజానికి రామకృష్ణుని బోధనలు ఎంతో అవసరమని, మంచి మార్గంలో నడవాలంటే దైవం పైన, గురువు పైన భక్తి అవసరమన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలు భక్తి వైపు వెళ్ళేటట్లు ప్రోత్సహించాలని తెలిపారు. రామకృష్ణ సేవా సమితి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే రామకృష్ణ సేవా సమితి
ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్న ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి దైవం పైన అలాగే దైవం పైన ఆరాధన ఉంటే గురువులని కానీ దైవం పైన మన యొక్క భక్తి ఉంటే మనకు మంచి మార్గంలో నడవగలుగుతాం. పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే దైవం యొక్క గురువు యొక్క విలువని మనం తెలియజేస్తే వాళ్ళు కూడా మంచి బాటలో నడవగలుగుతారని తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన యువత జై భవానీ జై శివాజీ నినాదాలతో హోరెత్తించడంతో కన్నుల పండుగగా వేడుకలు సాగాయి. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జిల్లాలో అట్టహాసంగా జరిపారు. పట్టణంతో పాటు గ్రామాల్లోనూ వేడుకలను ఘనంగా జరపడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించగా యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై శివాజీ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. భారీ కాషాయ జెండాలు ర్యాలీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముందుగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. మాజీ మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో పాటు పుర ప్రముఖులు హాజరయ్యారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు శోభాయమానంగా కొనసాగింది. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ శోభాయాత్రలో భాగస్వామ్యులయ్యారు. చేతుల్లో శివాజీ జెండాలు పట్టుకొని డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. శోభాయాత్రతో పురవీధులన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో యువత తరలి రావడంతో పట్టణంలో పండగ వాతావరణం కనిపించింది. ముస్లిం సోదరులు రంజాన్ మాసం సందర్భంగా నియమనిష్టలతో రెండో రోజు ఉపవాస దీక్షలను ఆచరిస్తున్నారు. కాగా రంజాన్ మాసం మొదటి శుక్రవారం పవిత్ర దినంగా భావిస్తూ జిల్లా వ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మౌలానాలు ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఆచరించాల్సిన నియమాలను వివరించారు. తప్పనిసరిగా ఖురాన్ పఠనం చేయాలన్నారు. నిరుపేదల పట్ల దయతో సాయం అందించాలని సూచించారు. سمع الله لمن حمده الله أكبر الله أكبر وقال نوح رب لا تذر على الأرض من الكافرين ديارا كفارا رب ولوالدي ولمن دخل بيتي مؤمنا وللمؤمنين పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, పదవులు వాటంతటవే వస్తాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మావల రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు ప్రమాణ స్వీకారం పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సంతోష్ రావు పని పట్ల నిబద్ధతతో కలిగిన నాయకుడని, రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేసేలా పనిచేస్తాడని ఆయన ఆకాంక్షించారు. అటు తనపై నమ్మకంతో చైర్మన్ పదవి వచ్చేలా చేసిన కంది శ్రీనివాసరెడ్డికి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేస్తానన్నారు. బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సంతోష్కు చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు సంతోష్ రావుకు అభినందనలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, మాజీ జెడ్పీటీసీ రామదాస్ నాక్లే, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు.
తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని జరిపారు. వేడుకల్లో భాగంగా గత 3 రోజుల క్రితం నిర్వహించిన భజన పోటీల్లో విజేతలను ప్రకటించి బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి కరంజీటీకి చెందిన గురుదత్త భజన మండలి, ద్వితీయ బహుమతి దీపాయిగూడ చైతన్య భజన మండలి, తృతీయ స్థానంలో దిగ్రస్ శ్రీ శబరిమాత భజన మండలి, 4వ స్థానంలో హస్నాపూర్ శ్రీ రామ భజన మండలి నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, కొండయ్య చౌదరి, మెరుగు మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బండారి దేవన్న, జిల్లా తెలుగు కళాభవన మండలి అధ్యక్షులు గడుగు గంగన్న, లింగాల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు. మనుషుల వివాహంలో అయితే 3 దానములిచ్చి పిల్లను 4వ దానంగా ఇయ్యాలి. దేవతల వివాహం రక్షణ హేతుగా అని కడతాడు, అంటే నన్ను కాపాడమని కడతాడు. నన్ను కాపాడమని కడతాడు. ఎందుకో ధర్మంలో కాపాడాలి, భక్తపడాలి. ఈ సందర్భంగా వేద పండితులు రామగోపాలాచారి మాట్లాడుతూ కొండపై వెలిసిన బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ మహోత్సవం జరిపామని, శనివారం సుదర్శన యాగం, ఆదివారం రథోత్సవం ఉంటుందన్నారు. స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన బరంపురం గుట్టపైన అనాదిగా వెలిసి ఉన్నాడు. ఈ స్వామి అత్యంత మహిమాన్వితుడుగా చెప్పబడతాడు. ఎందుకంటే విష్ణు పర్వతానామధిపతి అని పర్వతం పైన ఉన్నటువంటి స్వామివారు ఎక్కువ శక్తిమంతుడుగా ఉంటాడు విష్ణుమూర్తి. అయితే అటువంటి శక్తిమంతునికి 3 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. మొదటి రోజున స్వామివారికి స్వస్తి పుణ్యావాచనము, విశ్వక్సేన ఆరాధన, తర్వాత అగ్ని ప్రతిష్ఠ, గరుడ కళ్యాణము, స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గ్రామంలో ఇతర పరిసర గ్రామాల ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనడం ఈ బరంపురం విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఈ కళ్యాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కమిటీ వారు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా కలిసిమెలిసి చక్కగా నిర్వహించడం జరిగింది. విశేషంగా భక్తులు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పరిసర గ్రామాల నుంచి కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించడం జరిగింది. వారందరికీ కూడా స్వామివారి అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 నెలల్లో ఆర్ఓబి వంతెనను పూర్తి చేసేలా పటిష్ట చర్యలు. వంతెన పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్దేశిత సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం. పత్తి కొనుగోళ్ల నిలిపివేతతో పాట్లు పడుతున్న రైతులు. దిగుబడులు వస్తున్న సమయంలో సీసీఐ చేతులెత్తేయడంపై తీవ్ర ఆందోళన. కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగించాలంటున్న అన్నదాతలు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తుడుం దెబ్బ ధర్నా. కొమరం భీం కాలనీలో వసతులను కల్పించాలని డిమాండ్ చేసిన నేతలు. ఆదివాసీల సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.